నమస్కారం. నేను చందు. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10థ్ తర్వాత మనకు రెగ్యులర్ డిప్లొమా, ఇంటర్ కాకుండా ఇంకా ఏమున్నాయి అనంటే ఇగో ఇవి ఉన్నాయి డిప్లొమా కోర్సులు. టూల్ డిజైన్ అన్నమాట. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్. మనకు రెగ్యులర్ కోర్సులు చదివే బదులు ఇగో ఇలాంటివి చదువుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కెరీర్. వీళ్ళు ఏమేం కోర్సులు ఇస్తారు అంటే డిప్లొమా కోర్సులు ఇగో టూల్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, క్యాడ్, క్యామ్, సిఐఈ, విఎల్ఐసి, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్, మెకాట్రానిక్స్, రోబోటిక్స్, వేరియస్ లెవెల్స్ సచ్ యాజ్ సర్టిఫికేట్స్, డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, ఎంఈ, ఎంటెక్. ఇగో ఇవన్నీ కోర్సులు వీళ్ళు ఇస్తారు. దానికి డిప్లొమాలకు సంబంధించిన అడ్మిషన్లు ఇప్పుడు జరుగుతున్నాయి. కోర్స్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్, డ్యూరేషన్ ఆఫ్ స్టడీ, బ్యాచ్ స్ట్రెంత్, సెలెక్షన్ ప్రొసీజర్ మొత్తానికి మనకు నేషనల్ వైడ్ ఎగ్జామ్ బేస్ చేసుకొని మనకు అడ్మిషన్లు ఇస్తారు. ఫస్ట్ ఏముంది అంటే డిప్లొమా ఇన్ టూల్ డై మౌల్డ్ మేకింగ్ డిటిడిఎం. 10th పాస్ ఉండాలి. 50% మార్క్స్ తోటి ఫర్ జనరల్, 45% ఫర్ ఎస్సీ ఎస్టీ. ఇది మరి డ్యూరేషన్ ఎంత అంటే 4 years ఉంటుంది. బ్యాచ్ స్ట్రెంత్ 60 ఇంటేక్. డిప్లొమా ఇన్ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 10th పాస్ అయితే సరిపోతుంది. 3 years. దీనికి 60 సీట్స్ ఉన్నాయి. దాని తర్వాత డేర్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్ 10th పాస్ అయితే సరిపోతుంది. 3 years, 60 సీట్స్ ఉన్నాయి. డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ డిపిఈ, దీనికి కూడా 3 years, 60 సీట్స్. దీంట్లో ఎట్లా కోర్సు కంప్లీట్ చేస్తాము అంటే ట్రైనింగ్ ఇంపార్టెడ్ విత్ 25% థియరీ అండ్ 75% ప్రాక్టికల్. ఇగో ఇది మనకు మెయిన్ కావాల్సింది, మెయిన్ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఇదన్నమాట. 25% థియరీ ఉంటుంది, 75% ప్రాక్టికల్గా మనము నేర్చుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. దీనికి ఏఐసిటి రికగ్నేషన్ ఉంది. తర్వాత మనకు ఎస్బిటిఈటి దాంతో కూడా రికగ్నేషన్ ఉంటుంది. ట్రైనీస్ కెన్ గెట్ అడ్మిషన్ డైరెక్ట్లీ ఇన్ సెకండ్ ఇయర్ బీటెక్. ఇప్పుడు డిప్లొమా కంప్లీట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ సెకండ్ ఇయర్ బీటెక్లో సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు. కోర్స్ 1 డిప్లొమా ఇన్ టూల్ డై మౌల్డ్ మేకింగ్ డిటిడిఎం. దీనికి మినిమం 15 years ఉండాలి, మ్యాక్సిమం 19 years యాజ్ అన్ ఆఫ్ 20th May 2024. ఈ మే 24 వచ్చేసరికి మనకు 15 నుంచి 19 years ఉండాలి. 5 years రిలాక్సేషన్ ఉంది ఎస్సీ ఎస్టీల వాళ్ళకి. కోర్స్ ఫీజు 22,000 పర్ సెమిస్టర్. గుర్తుపెట్టుకోండి, ఫీజు ఎక్కువనే ఉంటుంది, కాకపోతే స్టడీస్ కూడా మనకు అట్టనే ఉంటాయి. సెంట్రల్ లెవెల్ ఎడ్యుకేషన్ కాబట్టి ఆ మాత్రం క్వాలిటీ ఉంటుంది. కోర్స్ నెంబర్ 234 డిప్లొమా ఇన్ ఈసీఈ, తర్వాత ఏఆర్ఏ, తర్వాత డిపిఈ. దానికి కూడా 3 years కోర్సు, 6 semesters. ఒక్కో సెమిస్టర్కి 22,000 ఫీజు. హౌ టు అప్లై? ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఇగో ఇది వీళ్ళ వెబ్సైట్ డిప్లొమా అడ్మిషన్స్ 2024 URL TIN. ఇది కొడితే సరిపోతుంది, లేదు అంటే దీన్ని స్కాన్ చేసినా సరిపోతుంది. ఒకవేళ మీరు స్కాన్ చేసినా ఓకే, ఇది స్కాన్ వస్తుంది. ఆఫ్లైన్ అడ్మిషన్ మనకు ఫీజు పే చేసినాక అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అప్లికేషన్ ఫీ ఎంత అంటే 800 అందరికీ, 400 ఎస్సీ ఎస్టీలు వాళ్ళకి 400. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ మనం డైరెక్ట్, ఒకవేళ ఆఫ్లైన్ అయితే డీడీ తీయాల్సి ఉంటుంది, ప్రిన్సిపల్ డైరెక్టర్ సిఐటిడి హైదరాబాద్. ఆన్లైన్ అయితే మనము డెబిట్ కార్డు ఏదంటే అది దాంతో అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. మరి సిలబస్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏమేమి ఉంటుంది సిలబస్ అంటే మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ ఆఫ్ 10th standard. ఈక్వల్ వెయిటేజ్ విల్ బి గివెన్ ఆల్ సబ్జెక్ట్స్. క్వశ్చన్స్ విల్ బి ఎంసీక్యూ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 options ఉంటాయి. దీంట్లో మనకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి సిబిఎస్ఈ కరిక్యులము, తర్వాత మన ఎస్ఎస్సి కరిక్యులం 2 చూసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి అయినా సరిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు, మళ్ళీ టెన్షన్ పడకూరి. డ్యూరేషన్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 90 minutes ఉంటుంది. యాక్చువల్గా మనకు పోయిన నెల 1st నుంచే ఇది అప్లికేషన్లు స్టార్ట్ అయినాయి. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే వచ్చే నెల 20 వరకు ఉంది, 5 గంటల వరకు సాయంత్రం. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే 26/5. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు అంటే హైదరాబాద్లో ఉంటుంది. ఇంకేమైనా డీటెయిల్స్, డౌట్లు ఉంటే ఈ నెంబర్లో సంప్రదించవచ్చు. మెయిల్ ఐడి ఉంది, వెబ్సైట్ ఉంది. ఇగో ఇది వీళ్ళకి సంబంధించిన ప్రాస్పెక్టస్. టెలిఫోన్ నెంబర్ ఇచ్చారు, మెయిల్ ఐడి, వెబ్సైట్. ఇట్లుంటుంది డిప్లొమా బ్లాక్.
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, అబౌట్ అని ఇచ్చారు. మంచి మంచి కోర్సులు ఉన్నాయి, దాంతోపాటు ప్లేస్మెంట్లు కూడా ఉంటాయి. ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ ఇచ్చారు. తర్వాత డిప్లొమా కోర్సులు ఇందాక మనం చూసిందే 22,000 పర్ సెమిస్టర్. ఆన్లైన్లో ఎట్లా అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్లో ఎట్లా అప్లై చేసుకోవాలని ఇచ్చారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ తోటే వీళ్ళు అడ్మిషన్లు ఇస్తారు. టకీమని డైరెక్ట్ అడ్మిషన్లు అయితే ఇయ్యారు, గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత మనం బీటెక్ పోవాలంటే సెకండ్ ఇయర్ అడ్మిషన్కి డైరెక్ట్ పోవచ్చు ఈ సెట్ ఎగ్జామ్ రాసి. మరి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎట్లుంటుంది అంటే మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు 4th, ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ అండ్ ఆఫ్ 10th స్టాండర్డ్. డ్యూరేషన్ 1.5 hours అంటే 90 minutes. వెన్యూ, ఎంట్రన్స్ ఎగ్జామ్ వెన్యూ ఎక్కడ ఉంటుంది అంటే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ అని ఇచ్చారు, కానీ మరి చేంజ్ చేస్తే చేంజ్ చేయొచ్చు. దీంట్లో ఉన్న కోర్సులన్నీ ఎస్బిటిఈటి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, తర్వాత ఏఐసిటి ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్, అది కూడా రికగ్నేషన్ ఉంది. మీరు పరిశాన్ ఏం కావాల్సిన అవసరం లేదు. మరి ఫీజులు ఎట్లుంటాయి అంటే ఐటమ్ ఫీజు అమౌంట్, రిజిస్ట్రేషన్ ఫీజు 1000 రూపాయలు ఉంటుంది మనకు సీట్ వచ్చినాక. కోర్స్ ఫీజు పర్ సెమిస్టర్, ఒక్కో సెమిస్టర్కి 22,000. కాషన్ డిపాజిట్ 1000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. మరి ఎన్ని సెమిస్టర్లు ఉంటాయి అంటే మనకు చిన్నగా చెప్పాలంటే కోర్స్ 1 డిఎంకి 8 సెమిస్టర్స్ ఉన్నాయి, మిగతా వాటికి 6 సెమిస్టర్స్. 6 సెమిస్టర్స్ అంటే ఒక్కో సెమిస్టర్కి 22,000. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఫీజు ఎక్కువ సార్ అంటే మనకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా అట్లనే ఉంటుంది. ఇకపోతే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్. మనకు అడ్మిషన్ అప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఎస్ఎస్సి అంటే 10th, లేకపోతే సిబిఎస్ఈ 10th, అది టీసీ బోనాఫైడ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ విత్ నేమ్ ట్యాగ్, తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది సివిల్ సర్జన్ నుంచి, అసిస్టెంట్ సివిల్ సర్జన్ నుంచి. ఒక్కసారి మనం సర్టిఫికేట్లు ఇస్తే మళ్ళీ వాళ్ళు ఇయ్యరు, గుర్తుపెట్టుకోండి. సో దానికి సంబంధించిన ఫోటోలు తీసి పెట్టుకుంటే సరిపోతుంది, అంటే జిరాక్సులు. ఇగో డిఎంకి థియరీ, ప్రాక్టికల్ ఎంత ఉంది. సెషనల్ మార్క్స్ 40% థియరీ, 40% ప్రాక్టికల్. సెమిస్టర్ ఎగ్జామ్ 60%, ఓవరాల్ 100. డిపిఈ, ఈసీఈ, ఏఆర్ఈ సెషన్కి ఏమో 20, ప్రాక్టికల్కి 40, సెమిస్టర్ ఎగ్జామ్ 80, 60, టోటల్ 100. స్టాండర్డ్ ఆఫ్ పాసింగ్ అండ్ అవార్డింగ్ ఆఫ్ క్లాస్ 75% అండ్ అబోవ్ ఫస్ట్ క్లాస్, 60 ఫస్ట్ డివిజన్, 50 సెకండ్ డివిజన్, ఇట్లున్నాయి. మనకు ఈసీఈ దీనికి 70% ఇది ఇక్కడ కూడా ఉంది. ఖచ్చితంగా 75% మినిమం అటెండెన్స్ ఉండాలి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో ఉంటుంది. వర్కింగ్ అవర్స్ 9:45 నుంచి 5:30 వరకు ఉంటుంది. ఇది అడ్మిషన్ అయినాక రూల్స్, రెగ్యులేషన్స్. మినిమం రిక్వైర్మెంట్ ఫర్ అవార్డ్ ఆఫ్ డిప్లొమా, ఇట్లా పాస్ అనేది ఇస్తారు. ఇకపోతే సేఫ్టీ గాగుల్స్, వెనియర్, మైక్రో ఇది అందింది. హాస్టల్ ఫెసిలిటీ, లిమిటెడ్ హాస్టల్ ఫెసిలిటీస్ అవైలబుల్. మరి అందరికి ఇస్తారా, కొంతమందికి ఇస్తారా అనేది మనకు కన్ఫర్మేషన్ లేదు. క్యాంపస్ ప్లేస్మెంట్ అయితే ఉంటాయి. ఇది లాస్ట్ డేట్ ఇందాక కూడా చూసినాం. మరి 4 years 8 సెమిస్టర్లో ఏమేమి చదువుతాం అనేది ఇక్కడ ఇచ్చారు. దాని ఫస్ట్ది ఏంది సిలబస్ డిఎంకి. ఇకపోతే సబ్జెక్టులు మంచిగానే ఉన్నాయి. ఈ 3 years 6 సెమిస్టర్స్. ఇంకా మిగతా ఉన్నాయి కదా ఈసీఈ, ఇంకా వేరే సబ్జెక్టులు, దాంట్లోకి ఇవన్నీ చదువుతారు అన్నమాట. ఒక్కో సెమిస్టర్కి 22,000 ఫీజు ఉంది కాబట్టి మళ్ళీ భయపట్టారు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది అప్లికేషన్ ఫాము, వెబ్సైట్. ఏమేమి కావాలి అంటే ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్, స్కూల్ బోనాఫైడ్, ఎస్ఎస్సి మెమో, ఎస్ఎస్సి ఫైనల్ హాల్ టికెట్, బర్త్ సర్టిఫికేట్, ఫీజు రిసిప్ట్. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కేర్ఫుల్లీ వైల్ ఫిల్లింగ్ అవుట్ ద అప్లికేషన్. ఆల్ కాలమ్ షుడ్ బి క్యాపిటల్ అని ఇచ్చారు. ఇది మెయిల్ ఐడి, క్యాండిడేట్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఆధార్ నంబర్. ఈ స్టార్ మార్క్ రెడ్ కలర్ ఉంది కదా, అది మనము ఖచ్చితంగా నింపాల్సి ఉంటుంది.
ఇకపోతే స్ట్రీటు, అడ్రస్సు, ఎక్కడ ఉంటున్నాము, మదర్ నేము, మదర్ మొబైలు, అంటే పని చేసే నంబర్ అయితే ఇవ్వాలి. పేమెంట్ మనం ఇగో ఇట్లా స్కాన్ చేసినా సరిపోతుంది. మనం ఏమేమి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని అంటే పాస్పోర్ట్ ఫోటో, సిగ్నేచర్, బోనాఫైడ్, ఆధార్ కార్డు, ఫీజు పేమెంట్, బర్త్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవన్నీ అది చేసినాక టిక్ కొట్టి ఎంట్రీ కొట్టాలి, సబ్మిట్. అన్నీ బాగానే ఉన్నాయి కానీ మరి 22,000 ఏంటి సార్ అంటే స్కాలర్షిప్ వస్తుంది. దీంతోపాటు మనకు ఇది శ్రేష్ఠ స్కాలర్షిప్ అని కూడా ఉంటుంది ఏఐసిటి నుంచి. తర్వాత మన స్టేట్ నుంచి ఎలాగో స్కాలర్షిప్ వస్తుంది. తర్వాత ఉమెన్ అయితే గర్ల్ అయితే మనకు సెంట్రల్ స్కాలర్షిప్ కూడా ఉంటుంది. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. డేట్ ఉంది, టైం ఉంది, అన్నీ ఉన్నాయి. మీరు ఓపికతోటి అప్లై చేసుకొని మంచి చదువులు చదువుకోండి. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. 10 మందికి షేర్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే ఇక్కడ కాల్ చేయండి. మెయిల్ ఇచ్చారు, వెబ్సైట్, టెలిఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.